హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఇదే ప్రేమ అనే కథలోని పార్ట్ 1 వినిపించబోతున్నాను. ఒక అందమైన అమ్మాయి ఒక ఫోటో ముందు నిలబడి ఆ ఫోటోనే చూస్తూ, అమ్మా, ఆఖరికి నేను వరుణ్ణి పెళ్లి చేసుకుంటున్నాను. నాన్న ఒప్పుకున్నారు. నువ్వు ఎక్కడ ఉన్నా నన్ను చూస్తున్నావని నాకు తెలుసు. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రేమించిన వాడితోనే నాన్న నా పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. చిన్నప్పటి నుండి నేను నీ ప్రేమని పొందలేకపోయాను. కానీ నువ్వు అనుక్షణం నా వెన్నంటే ఉండి నన్ను నడిపిస్తున్నావని నేను అనుకుంటున్నాను. నాన్న అసలు ఈ పెళ్ళికి ఒప్పుకుంటారు అనుకోలేదు. ఏ ఆడపిల్లకైనా పెళ్ళి అంటే ఎన్నో ఆశలు, కోరికలు ఉంటాయి. తన కలల రాకుమారుడు తను ఆశపడ్డ జీవితాన్ని అందించేవాడు రావాలి అని కోరుకుంటుంది. అలాగే నేను కూడా ఆశపడ్డాను వరుణ్ణి చూసి. నాకైతే వరుణ్తో ఎప్పుడెప్పుడు న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తానా అని ఉంది అనుకుంటూ, రేపు రాత్రికి నాకు వరుణ్తో పెళ్ళి అయిపోతుంది, ఇంకా సంతోషం అంతా నాదే అనుకుని వరుణ్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయడు. పడుకున్నాడేమో అనుకుంటూ మెసేజ్ చేసి తర్వాత ఎప్పటికో నిద్రపోతుంది. మార్నింగ్ 7 గంటలకి, అనన్య లే, ఎంతసేపు పడుకుంటావు? ఎన్నిసార్లు చెప్పినా నీకు వినిపించదా? ఆడపిల్ల తొందరగా లేవాలి అని చెప్తుంటే, ఛీ, నీ మొహం చూడాలంటేనే నాకు విసుగ్గా ఉంటుంది అనుకుంటూ, ఈరోజు నీ పెళ్ళి అదైనా గుర్తుందా? బంధువులందరూ వస్తున్నారు, ముందులే అంటూ విసుక్కుంటుంది రాజేశ్వరి అనన్యని. రాజేశ్వరి అనన్య వాళ్ళ బామ్మ. తనకి రోజు ఆవిడ మాటలు అలవాటే అన్నట్టుగా ఇప్పుడు టైం ఎంతయింది అని అడుగుతుంది రాజేశ్వరిని. 7 అయింది. ఏ, తొందరగా లేచేసావని ఏమన్నా అనుకుంటున్నావా అని వెటకారంగా అంటుంది ఆవిడ. అయినా ఆవిడ మాట పట్టించుకోకుండా, నిన్న రాత్రి ఫోన్ చేశాను వరుణ్కి, ఎందుకు ఫోన్ తీయలేదు అనుకుంటూ మళ్ళీ కాల్ చేస్తుంది. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది అని రావడంతో కనీసం మెసేజ్కైనా రిప్లై ఇచ్చాడో లేదో అని ఫోన్ తీసి చూస్తూ ఉంటుంది. నో రిప్లై. ఈ వరుణ్కి అస్సలు బుర్రలేదు. ఎన్నిసార్లు చెప్పానో ఛార్జింగ్ ఉందో లేదో చెక్ చేసుకోమని, అయినా చెక్ చేసుకోడు అని ముద్దుగా విసుక్కుంటూ, సాయంత్రం వస్తాడుగా, పెళ్లి మండపంలోనే ఒక్కటి పీకాలి, నేను టెన్షన్ పడతాను అని కూడా లేదు. ఫోన్ ఛార్జింగ్ ఉందో లేదో చూసుకోవద్దా? కనీసం ఫోన్ చేయాలని థాట్ కూడా లేదు. ప్రేమించేటప్పుడు మాత్రం 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి, తిన్నావా, తాగావా, పడుకున్నావా అని ఒకటే ఫోన్లు. అరే నిద్ర వస్తోందిరా బాబు, వదిలేయరా అన్నా వదిలేయకుండా ఫోన్ మాట్లాడేవాడు. ఎప్పుడైతే వాడి ప్రేమ పెళ్లిదాకా వచ్చిందో ఇంక అప్పటి నుండి ఇది ఎక్కడికి పోతుందిలే అనుకున్నాడేమో, ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేశాడు అనుకుంటూ ఉండగానే వాళ్ళ బామ్మ రాజేశ్వరి వచ్చి, మళ్ళీ ఫోన్ పట్టుకున్నావా, నీకు వేరే పనే ఉండదు కదా అంటుంది. అసలే వరుణ్ ఫోన్ కలవక నేను చేస్తుంటే మధ్యలో ఈ ముసలిది ఒకటి అనుకుంటుంది అనన్య. నీకు ఒకసారి చెప్తే బుద్ధి రాదా అనన్య? లేచి టైం అవుతుంది, రెడీ అవ్వు, లేవగానే ఫోన్ పట్టుకుంటావేంటి అంటుంది రాజేశ్వరి. ప్లీజ్ బామ్మ, ఒక్క 2 నిమిషాలు అంటుంది అనన్య. డిసిప్లిన్ లేదు, ఏం లేదు, నేను చూస్తుంటేనే నాకు చిరాగ్గా ఉంటుంది. పుట్టగానే అమ్మని మింగేశావు, నువ్వు ఈ ఇంటికి దరిద్రం, ఎప్పుడెప్పుడు ఇంటిని వదిలిపోతావా అని చూస్తున్నాను. ఈ రోజుతో మాకున్న దరిద్రం పోతుంది అంటుంది ఆవిడ. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఎన్నిసార్లు చెప్పాను అలా అనుకొని, ఈరోజు దాని పెళ్ళి, ఇంకా ఏంటి దాన్ని అలా అంటావు? సంతోషంగా ఉంచకపోయినా పర్వాలేదు, బాధ పెట్టడం దేనికి అంటారు అనన్య నాన్నగారు సారథి గారు. నేనేం తప్పన్నాను? ఈ రోజుతో ఇది వెళ్ళిపోతే మనకి మన ఇంటికి అదృష్టం వస్తుంది అన్నాను అంటుంది ఆవిడ. ఆవిడ అలా అనగానే అనన్యకి ఏడుపు వచ్చేస్తుంది. ఆ ఏడుపును ఆపుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళి ఒక అరగంట సేపు తన కన్నీళ్ళకి స్వేచ్ఛనిస్తుంది. తర్వాత ఫ్రెష్ అయ్యి తన రూమ్లోకి వచ్చేసరికి సారథి గారు, రాజేశ్వరి గారు పెళ్లి పనులు చూడటానికి బయటకు వెళ్ళిపోతారు. మళ్ళీ ఒకసారి ఫోన్ చెక్ చేస్తుంది. వరుణ్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ ఉందేమోనని, రెండూ కనపడవు. ఈ లోపల వాళ్ళ పిన్ని భువన గారు అటు రావటంతో, ఆకలేస్తోంది పిన్ని అంటుంది. భువన దగ్గర అనన్యకి కాస్త చనువు. ఆ చనువుతోటే భువనని అడిగింది. అనన్య మొహం ఏడ్చినట్టు కనపడటంతో, అత్తయ్య ఏమన్నా అన్నారా అంటుంది. అనన్య ఏం మాట్లాడదు. చూడు బుజ్జి, అనన్య నిక్నేమ్ బుజ్జి, ఈరోజు నీ మ్యారేజ్, నువ్వు హ్యాపీగా ఉండాలి. నీకు బామ్మ సంగతి తెలుసు కదా, పట్టించుకుని మనసుని కష్టపెట్టుకోకు, వరుణ్ని గుర్తు తెచ్చుకో చాలు అంటుంది నవ్వుతూ. వరుణ్ గుర్తొచ్చి అనన్య పెదవులపై నవ్వు చేరుతుంది. దట్స్ గుడ్, నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి అని, బుజ్జి నువ్వు మ్యారేజ్ అయ్యేదాకా ఫాస్టింగ్ ఉండాలి అంటుంది వాళ్ళ పిన్ని భువన. అయ్యో పిన్ని, ఫాస్టింగ్ అంటే నా వల్ల కాదు, ఇప్పుడు ఎలా పిన్ని అంటుంది. బుజ్జి, పెళ్ళయ్యే వరకు ఓపిక పట్టు, పెళ్ళైపోగానే తిందు గాని,
అప్పటి వరకు ఫ్రూట్స్ తిని పాలు తాగు అంటూ అనన్య నుదుటిపై ముద్దు పెట్టి, మా బంగారం బుజ్జి నువ్వు అంటూ నీకు ఫ్రూట్స్ ఇప్పుడు తెచ్చిస్తాను, లేదా కొన్ని పాలు తాగుతావా తెచ్చిస్తాను అంటుంది ఆవిడ. భువనకి అనన్య అంటే జాలితో కూడిన ప్రేమ. అయ్యో పిన్ని, ఫ్రూట్స్ తిని ఎలా ఉండాలి అని అనన్య అనగానే, ఏంటి నీకు ఆకలేస్తోందా? వరుణ్ణి తలుచుకుని ఆకలే లేదంటావు అనుకుంటే ఆకలి అంటున్నావు అంటుంది భువన. ఆవిడ అలా అనగానే అనన్య సిగ్గుపడుతుంది. ఏంటి సిగ్గే అదంతా? కాస్త దాచుకో, ఇప్పుడే సిగ్గుపడితే ఎలా? రేపు మీ ఆయన కోసం కొద్దిగా అట్టే పెట్టుకో అంటుంది ఆవిడ. పోపిన్ని అంటూ మరింత అందంగా సిగ్గుపడుతుంది అనన్య. భువన సరే ఇప్పుడైతే నీకేదైనా తినడానికి తెస్తా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అనన్య మళ్ళీ ఒకసారి వరుణ్కి ఫోన్ ట్రై చేస్తుంది. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏంటి వరుణ్ ఫోన్ అలాగే స్విచ్ ఆఫ్ వస్తోంది అనుకుంటూ కళ్ళు మూతలు పడుతుంటే పడుకుంటుంది. 3 గంటలకి నిద్ర లేచి కొన్ని ఫ్రూట్స్ తింటుంది. తర్వాత వాళ్ళ అమ్మని తలుచుకుంటూ, ఎందుకమ్మా నన్ను వదిలి వెళ్ళిపోయావో? ఎప్పుడు చూసినా బామ్మ నేను దురదృష్టవంతురాల్ని, నిన్ను చంపేశాను అంటూ ఉంటుంది. నాకు దుఃఖం ఆగట్లేదు. పోనీలే, ఈ రోజుకి నాకు పెళ్ళి అయిపోతుంది. చాలా ఆనందంగా ఉంది. అసలు పెళ్ళికి ఒప్పుకోరు అనుకున్న నాన్న ఒప్పుకున్నారు అనుకుంటూ ఉండగానే బ్యూటీషియన్ వచ్చి అనన్యని తయారు చేస్తూ ఉంటుంది. అనన్య బాపు బొమ్మలా చక్కగా తయారవుతుంది. తర్వాత బామ్మగారు, అందరూ నడవండి, ఇంకా పెళ్లివారు వస్తారు, మనం కూడా కళ్యాణ మండపానికి వెళ్దాం అంటూ అందరినీ కళ్యాణ మండపానికి బయలుదేరతీస్తారు. వివి కళ్యాణ మండపం, హైదరాబాద్. అనన్య వెడ్స్ వరుణ్ అని అందంగా వెల్కమ్ అని రాసుంది. లైటింగ్తో వెలిగిపోతోంది కళ్యాణ మండపం. లోపలికి వెళ్ళి చూస్తే అందంగా రకరకాల పువ్వులతో అలంకరించి ఉంది. అది చూసిన అనన్య మనసు గాలిలో తేలుతున్నట్టుగా ఉంటుంది. పెళ్ళికొడుకు తాలూకా వాళ్ళు వచ్చారేమో అని చూస్తుంది. ఇంకా వాళ్ళు రాలేదని తెలుస్తుంది. సాయంత్రం 4 గంటలకి పెళ్లివారు రావాల్సి ఉంది పెళ్లి మండపానికి. వాళ్ళు రారు. ఇదేంటి ఇంకా పెళ్లివారు రాలేదు, వస్తా అన్నారు, ఇప్పుడు 5 అవుతుంది అంటుంది భువన తన భర్త కిరణ్ గారితో. అదే నేను చూస్తున్నాను, ఇంకా రాలేదేంటి అని. ఇంతకు ముందే వాళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్ ఎవరూ లిఫ్ట్ చేయలేదు అంటారు కిరణ్. నాకు అదే టెన్షన్ అనిపిస్తోంది, వాళ్ళు ఎందుకు రాలేదో అంటుంది భువన. మధ్యాహ్నం కూడా ఫోన్ చేశాను, ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రాత్రి మాట్లాడినప్పుడు 4 గంటలకంతా కళ్యాణ మండపం దగ్గర ఉంటామన్నారు. తీరా చూస్తే వాళ్ళు ఇప్పుడేమో ఫోన్ తీయట్లేదు. అదే నాకు అర్థం కావట్లేదు అంటారు కిరణ్. మరో అరగంట గడిచిపోతుంది. ఫోన్ ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు, వాళ్ళు రాలేదు. మగపిల్లివారు డైరెక్ట్గా వాళ్ళ ఇంటి నుంచే కళ్యాణ మండపానికి 4 గంటలకు వస్తాము అని చెప్పడంతో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా లాభం లేదు, వాళ్ళు ఎందుకు రాలేదో ఒకసారి చూసిరా అంటూ సారథి గారు ఆయన భావమర్ది అనన్య మామయ్య అయిన అనిల్ని పెళ్ళికొడుకు వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. 6 గంటలకు కూడా రారు. సారథి గారు రాజేశ్వరి గారు టెన్షన్ పడుతూ ఉంటారు. ఒక్కొక్కరే నెమ్మదిగా బంధుమిత్రులు రావటం మొదలైంది. అనన్య కూడా వరుణ్ ఫోన్ ఎందుకు తీయట్లేదు అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. సారథి గారి కూతురి వివాహం అంటే మామూలు విషయం కాదు. ఈయనంటే చాలామందికి గౌరవం. ఆయన దురదృష్టం ఏంటంటే ఆయన భార్య కూతురు చిన్నప్పుడే చనిపోయింది. పరువుకి ప్రాణమిచ్చే మనిషి. భార్య చనిపోయిన తర్వాత ఎవరెన్నిసార్లు చెప్పినా ఆయన వేరే వివాహం చేసుకోలేదు. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆయన్ని వేలుపెట్టి చూపేవాళ్లే ఎవరూ లేరక్కడ. అంత మంచి మనిషి కూతురు ఒక అబ్బాయిని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఆయనకిష్టం లేకపోయినా కూతురు ఇష్టపడింది అన్న ఒకే ఒక కారణంతో పెళ్లి కొప్పుకుంటాడు ఆయన. ఏ ఆడపిల్లకైనా పెళ్ళి అంటే ఎన్నో ఆశలు కోరికలు ఉంటాయి. తన కలల రాకుమారుడు తను ఆశపడ్డ జీవితాన్ని అందించేవాడు రావాలి అని కోరుకుంటుంది. అలాంటి వరుణ్ వాళ్ళు పెళ్లి టైం దగ్గర పడుతున్నా రాకపోవడంతో రాజేశ్వరి గారు అనన్యతో, నువ్వు మేము చెప్తే విన్నావా, వాడినే చేసుకుంటా అంటూ మంకుపట్టు కూర్చున్నావు. ఇప్పుడు వాడి ఫ్యామిలీ చెప్పా పెట్టకుండా ఎటో వెళ్ళిపోయారు. మీ నాన్న పరువు తీసేసావు కదే నువ్వు, ఇప్పుడు బాగుందా నీకు అంటుంటే అనన్య, వరుణ్ అలాంటి వాడు కాదు, నా కోసం తప్పకుండా వస్తాడు అంటుంది. అయితే అలాగే కూర్చో అని సారథి గారి దగ్గరికి వెళ్తుంది. ఏమైనా విషయం తెలిసిందా అంటూ. అప్పుడే అనిల్ ఫోన్ చేస్తాడు. వరుణ్ వాళ్ళు మొత్తం ఫ్యామిలీతో సహా ఊరొదిలిపెట్టి వెళ్ళిపోయారని. అది విన్న సారథి గారికి చెమటలు పడుతూ ఉంటాయి. ఏమంటున్నావు అనిల్, నువ్వు చెప్పేది నిజమా? చుట్టుపక్కల వాళ్ళని అడక్కపోయావా అంటారు. బావా వాళ్లే చెప్పారు, నిన్న రాత్రి వాళ్ళందరూ ఊరొదిలి వెళ్ళిపోయారని అనగానే ఆయన అక్కడికక్కడే కుప్ప కూలిపోయారు. రాజేశ్వరి గారు ఆయనకి తాగడానికి వాటర్ ఇచ్చి, ముందు వాటర్ తాగి కాసేపు స్థిమితపడు, అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాము అంటారు.
ఒక్కొక్కరిగా బంధువులు స్నేహితులు వస్తూ ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుంటూ ఉండటంతో ఒక పండగ వాతావరణంలా ఉంది లోపలంతా కూడా. ఆడవాళ్ళు ఒకళ్ళ నగలను చూసి మరొకరు నువ్వు ఇది ఎక్కడ కొన్నావు అదెక్కడ కొన్నావని చర్చించుకుంటూ, వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఒకళ్ళనొకళ్ళు దొంగచూపులు చూసుకుంటూ తిరుగుతూ ఉంటే పంతులు గారు పెళ్ళికి కావాల్సిన సామానంతా రెడీ చేసుకుంటున్నారు. అప్పుడే మన హీరో సిద్ధార్థ వాళ్ళ ఫ్యామిలీతో ఎంట్రీ ఇస్తాడు. వీళ్ళు రావడానికి ఒక గంట ముందు హీరో సిద్ధార్థ ఇంట్లో. సిద్ధార్థ పెళ్ళికి వస్తున్నాడా అని ఈశ్వర్ గారిని అడుగుతాడు మహీధర్. వాడు రానంటున్నాడా అంటారు ఆవిడ. ఏ ఎందుకు రాడు అంటూ ఉండగానే 6 అడుగుల పొడవుతో జిమ్ బాడీతో కళ్ళు తిప్పుకోలేనంత అందంతో ఉన్న సిద్ధార్థ వచ్చి మహీధర్ గారి దగ్గర పక్కనే కూర్చుంటాడు. వాట్ సిద్ధు, నువ్వు పెళ్ళికి రానన్నావట కదా అంటారు. ఎస్ డాడ్, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటాడు. ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంటి? వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ రా, పెళ్ళికి రమ్మని మరీ చెప్పాడు. మనం వెళ్ళకపోతే ఎలా చెప్పు, నువ్వు రావాలి అంటారు. అవునన్నయ్య, నువ్వు రావాల్సిందే. ఎందుకంటే నువ్వు అమెరికా నుండి వచ్చిన దగ్గర నుండి మాతో సరిగా మాట్లాడింది లేదు, బయటికి కూడా రాలేదు. అట్లీస్ట్ పెళ్ళిలో మనం సరదాగా గడపచ్చు. దానికి తోడు అనన్య పెళ్ళి అయిపోయాక ఇంకా మనకి కలవడం కష్టం కదా, ప్లీజ్ రా అన్నయ్య అంటుంది సిద్ధార్థ చెల్లెలు స్నిగ్ధ. సిద్ధార్థ మనసులో అసలు నేను అమెరికా వెళ్ళిపోయింది దానికోసం. నేను దాన్ని ప్రాణంగా ప్రేమించాను. ఇప్పుడు అది వేరే వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకోవడం చూడలేకే పెళ్ళికి రాలేకపోతున్నాను. అది మీకెవరికి అర్థం కావట్లేదు అనుకుంటాడు సిద్ధార్థ. సిద్ధు రారా, మళ్ళీ ఎప్పుడు చూస్తామో అనన్యని అంటారు మహీధర్ గారు. నేనైతే రాను అంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు సిద్ధార్థ. అన్నయ్య నువ్వు రారా బాబు, నాకు బోర్ కొడుతుంది అక్కడ, చక్కగా నువ్వు ఉంటే సరదాగా ఉంటుంది. దానికి తోడు అనన్యతో కూడా కాసేపు మాట్లాడొచ్చు అంటాడు తమ్ముడు విశ్వతేజ. నిజమే, ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ తనతో మాట్లాడడానికి అనుకుంటూ తను కూడా పెళ్ళికి వస్తాడు. చెమటలు పట్టి కుప్పకూలిపోయిన సారథి గారిని తీసుకొచ్చి అనన్య రూమ్లో కూర్చోబెడతారు రాజేశ్వరి గారు భువన వాళ్ళు. అప్పటిదాకా తన బెస్ట్ ఫ్రెండ్ పల్లవితో జోక్ చేస్తూ మాట్లాడుతున్న అనన్య వాళ్ళ నాన్నని చూసి ఏమైంది నాన్న అంటుంది. వెంటనే రాజేశ్వరి అందుకుంటుంది. నీ జాతకం మరోసారి రుజువైంది, నువ్వు దురదృష్టవంతురాలివి అని. అందుకే నిన్ను ప్రేమించిన వాడు నీ లవర్ చెప్పా పెట్టకుండా ఊరొదిలి పారిపోయాడు అంటుంది కోపంగా. ఎంతసేపు వెతికినా కనిపించకపోవడంతో తిరిగి మండపానికి వచ్చేశారు కిరణ్ వాళ్ళు. వరుణ్ వాళ్ళు పారిపోయారు అని అనన్యతో చెప్పడంతో, వరుణ్ పారిపోవడం ఏంటి, నో అలా జరగకూడదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, ఇది అబద్ధం, ఇదంతా పెద్ద అబద్ధం అని పిచ్చి పట్టిన దానిలా అరుస్తోంది అనన్య. ఈ రోజుకి ఈ కథ ఇంతేనండి. ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథలోని నెక్స్ట్ పార్ట్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. మీకు కనుక కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.